పోలవరము, పట్టిసీమ లాంటి ఎత్తిపోతులు ఉండగా ఇప్పుడు బనకచెర్లని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. బనకచెర్ల ఎందుకయ్యా అని చెప్పేసానంటే ఒకటే విషయం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్ కి తరలించిన తర్వాత అక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కి నీరు తరలించాలని, అక్కడి నుంచి 30 కిలోమీటర్ల పైగా టన్నెల్ మార్గంలో ఆ నీటిని బనకచెర్లకి మళ్లించాలి అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఎస్టిమేటెడ్ ఖర్చు అనేది ఇప్పుడు 80,000 కోట్లుగా చెప్తున్నారు. ఒకసారి ఇనీషియల్ ఎస్టిమేషన్ ఎంత ఉంది అంటే ఎంత పెరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. కావాలంటే మీరు చూడండి, 20 ఏళ్ల నాడు పోలవరం ఇందిరా సాగర్ గా ఉన్నప్పుడు నిర్మాణంలో కదలిక వచ్చినప్పుడు ఎస్టిమేషన్స్ అనేవి కేవలం 16,000 కోట్లు. ఆ తర్వాత ఇప్పుడు పెరిగి 55-60,000 కోట్ల దగ్గర పోలవరం ఉండటం అనేది చూస్తున్నాం. అంటే ఈ లెక్కన ఆర్థికంగా బనకచెర్ల అనేది ఎంత పెద్ద ఐరావతమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిత్రమైన కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఇదే పోలవరం గురించి గతంలో చంద్రబాబు ఏం చెప్పారో చూద్దాం. ఆన్ ద రికార్డ్ వివరాలు ఇవి. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ ని నింపుకునే కెపాసిటీ రాష్ట్రానికి వస్తుందని, రాష్ట్రం కరువు రహితం అవుతుందని, 2 ఏళ్ల పాటు వర్షాలు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలిపే కెపాసిటీ ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు. పోలవరం మనకి ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అని చంద్రబాబు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇది మీరు చూస్తూ ఉన్నారు. 2027 నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుంది, 100% పూర్తి చేస్తాము, పుష్కరాలే డెడ్ లైన్ అని లేటెస్ట్ గా చెప్తూ ఉన్నారు కదా. మరి 2 ఏళ్లలో పూర్తి అయిపోయేటప్పుడు చంద్రబాబు లెక్క ప్రకారమే పోలవరం రాష్ట్రాన్ని సుభిక్షం చేసేటప్పుడు మరి బనకచెర్ల ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు?